యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో పరిశుద్ధాత్మ వరం అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాక్యం ప్రకారం మన పాపాల క్షమాపణ కోసం పశ్చాత్తాపం కలిగి ఉండాలని బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యతను పేతురు మనకు గుర్తు చేస్తున్నాడు. పశ్చాత్తాపం మరియు బాప్తిస్మం ద్వారా మనం పరిశుద్ధాత్మ నుండి వరములను పొందగలం. పరిశుద్ధాత్మ యొక్క అమూల్యమైన వరము పవిత్రత మరియు నీతితో కూడిన జీవితాన్ని గడపడానికి మనకు సహాయపడుతుందండి. పరిశుద్ధాత్మ మన జీవితాల్లో బలం మరియు మార్గదర్శకత్వం యొక్క శక్తివంతమైన మూలమని గ్రహించాలి. మన విశ్వాసానికి కట్టుబడి ఉండడానికి మరియు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎల్లప్పుడూ సాయం చేస్తాడు. మనం దేవుని వాక్యంపై ఆధారపడడం నేర్చుకుంటే దేవునితో మన సంబంధాన్ని పెంపొందింపజేసుకోవడానికి కూడా ఈ పరిశుద్ధాత్మ వరములు సహాయపడతాయి. మనం పశ్చాత్తాపడి బాప్తిస్మం పొందినప్పుడు క్షమాపణ యొక్క శక్తి మరియు మన జీవితాలను సరైన మార్గంలో నడిపించడానికి పరిశుద్ధాత్మను అనుమతించడం ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ వాక్యం యొక్క శక్తిని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం. మన అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపుతో అడుగులు ముందుకు వేద్దాం. దేవుడు ఈ మాటలను ఆస్వాదించుగాక. ఆమేన్.